హాయ్ అండి. ఎగ్ గ్రేవీ కర్రీ కోసం గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసి పెద్దవి ఉల్లిపాయలు, 2 బాగా పండిన టొమాటోలు, 1 స్పూన్ రాళ్ళుప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి 4-5, చిన్న అల్లం ముక్క, జీడిపప్పు 7-8, ఎండుమిరపకాయలు 5-6, ధనియాలు 1/2 స్పూను, దాల్చిన చెక్క చిన్నది, లవంగలు ఒక 4-5, యాలక్కాయలు 2 వేసి బాగా వేపుకొని పక్కన పెట్టేసి ఎగ్స్ కూడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టి మరో గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసి చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసేసి పచ్చిమిర్చి, కరివేపాకు తిరగమాతలో వేసి వేగిన తర్వాత ముందుగా గ్రేవీ కోసం తయారు చేసుకున్న మిక్సీలో వేసేసి ఆ పేస్ట్ని వేసి కొంచెం నీళ్లు పోసేసి మూత పెట్టేస్తే గ్రేవీ చక్కగా ఉడికిపోతుంది. ఉడికిన గ్రేవీలో ఎగ్స్ ఘాటు పెట్టేసి ఈ రకంగా వేసేస్తే ఆ గ్రేవీ ఎగ్స్లోకి కూడా వెళ్ళి ఎగ్స్ తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఎగ్స్ వేసిన తర్వాత బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు ఉంచితే చక్కగా ఉడికిపోతుంది. చివరిగా దీంట్లో గరం మసాలా 1/2 స్పూన్ వేసాక ఫ్రెష్వి పుదీనాకులు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసేయండి. చాలా టేస్ట్గా